సీక్రెట్ ఎఫైర్. ఇది ఒక సాధారణ అమ్మాయి కథ. ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక ప్రేయసిగా, ఒక అమ్మాయి ఎంతమందితో ఎలా ఫైట్ చేసి తన లైఫ్‌ని తనకి నచ్చినట్టుగా, తను కోరుకున్నట్టుగా సాధించుకుంది అనేదే ఈ కథ. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఒద్దు. నేను కూడా మీకు ఎక్కువ ఇంట్రో ఇవ్వకుండానే కథలోకి తీసుకెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట చెప్తాను. ఖచ్చితంగా మీ అందరి మనసుల్ని హత్తుకునే కథ ఇది. అమ్మాయైనా, అబ్బాయైనా కూడా ఖచ్చితంగా మీరు ఈ కథని ఇష్టపడతారు. ఇక ఆలస్యం చేయకుండా మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. స్టోరీ నేను ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. 'సిద్' ఇది నేను వాడిని ముద్దుగా పిలుచుకునే పేరు. వాడి పూర్తి పేరు సిద్ధార్థ్. నా జీవితంలోకి అనుకోని ఉప్పెనలా వచ్చి నన్ను తన ప్రణయ సంద్రంలో ముంచేశాడు. ఈరోజు నేను నా భర్త ముందు తప్పు చేసిన మనిషిలా తలదించుకొని ఇలా నిల్చోవడానికి కారణం వాడే. అవును. షాకవుతున్నారా? కానీ మీరు విన్నది కరెక్టే. సిద్ నా భర్త కాదు. నా భర్త అభయ్. మరి సిద్? మధ్యలో ఈ అభయ్ ఎవరు? భర్త అంటున్నాదేంటి? ఇవే కదా ఇప్పుడు మీ మనసులో మెదులుతున్న ప్రశ్నలు? అభయ్. మా ఇంట్లో పెద్దవాళ్ళు నా కోసం సెలెక్ట్ చేసి నన్నిచ్చి పెళ్లి చేసిన అబ్బాయి. అయితే ఇప్పుడు మీరు సిద్ నేను పెళ్ళికి ముందు ప్రేమించిన నా లవర్ అనుకుంటున్నారేమో. కాదండి. పెళ్ళికి ముందు నేనెవరిని ప్రేమించలేదు. మా ఇంట్లో వాళ్ళు అబ్బాయితో ఎప్పుడైతే మా పెళ్లి నిశ్చయించారో, అప్పుడే నేను అబ్బాయిని ఇష్టపడ్డాను. పెళ్లి తర్వాత నేను తనని ప్రేమించాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. మరి సిద్? సిద్ ఎవరు? ఇదే కదా ఇప్పుడు మీ ప్రశ్న? చెప్తాను. వాడు, వాడు నా పిచ్చి. చెప్పాలంటే సిద్ నా అడిక్షన్. ఇదేంటి భర్తంటే ప్రాణమంటుంది. మళ్ళీ వాడెవడో అంటే పిచ్చంటుంది. అసలేం చెప్తుందిది? అని ఆలోచిస్తున్నారా? ఇలా ఈ 4 ముక్కలు నా కథతో ఒక నిర్ణయానికి వచ్చేయకండి నా మీద. ఈ 4 ముక్కలతోనే మొత్తం అర్థమైపోతుంది నా కోసం అని కూడా అనుకోకండి. చాలా ఉంది నా కథ. ముందు ముందు మీకు నా కోసం ఇంకా చాలా తెలుస్తుంది. మీకింకా చాలా అర్థమవుతుంది. ప్రస్తుతానికి నేను నా భర్త ముందు ఓ తప్పు చేసిన మనిషిలా ఈరోజు ఈ క్షణాన నిలబడ్డాను. తప్పు చేసిన మనిషిలా అనే కన్నా, తప్పు చేసి దొరికిపోయి నిలబడ్డాను అనాలి. అవును. నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశాను? అని కదా ఇప్పుడు మీరడిగేది? చెప్తాను. నేను నా భర్త కళ్ళకి పరాయి మగాడితో కలిసి చూడకూడని స్థితిలో దొరికిపోయాను. ఛీ! సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటుందో అని చీదరించుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు. హ్మ్. నేను చేసిన తప్పు అలాంటిదిలెండి మరి. ప్రాణంగా ప్రేమిస్తున్న భర్తను మోసం చేసి మరో మగాడితో ఉన్నాను. కానీ భర్తను ఇంత ప్రేమించి కూడా ఇలాంటి తప్పు నేనెందుకు చేశానని ఆలోచించారా ఇప్పుడు మీరు? అసలు అలా ఆలోచిస్తారా? లేదు. ఆలోచించరు. ఆలోచించలేరు కూడా. ఎందుకంటే, ఓ ఆడది భర్తకు మాత్రమే సొంతం. అది పరాయి మగాడితో ఇలా కలయిక కాదు కదా! కన్నెత్తివాడి కళ్ళలోకి చూసినా కూడా అది తప్పుడుదే కదా! మీలో ఎంతోమంది ఇలానే ఆలోచిస్తారు కదా! కానీ పైకి మాత్రం ఆడ, మగ సమానం. ఇద్దరికీ సమాన హక్కులుండాలి. ఆడవాళ్ళు ఎందులో తక్కువ అంటారు. అంటే ఇప్పుడు మీరు నన్నిలా కూడా అడుగుతారు. ఏంటి సమాన హక్కులు అంటే మొగుడు కాకుండా మరో మగాడితో తిరగడమా? ఇది సమానత్వం అని అంటారేమో. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నిజానికి నేను మాట్లాడేది మీరు అర్థం అవ్వాలంటే మీరు 4 ముక్కలు నా మాటలతో కాదు. ఇంకా ముందుకి నాతో పాటు ప్రయాణిస్తూ తెలుసుకోవాలి. అన్వి అడిగేది నిన్నే. ఎందుకిలా సైలెంట్‌గా ఉన్నావు? నీ సైలెన్స్ ఇప్పటికే పోయిన నా ప్రాణాన్ని ఇంకా గుచ్చి చంపుతుంది తెలుసా? మాట్లాడు అన్వి. ఆన్సర్ మీ. ఎందుకిలా చేశావు? ఎందుకు నన్ను మోసం చేశావు? ఇలా అబ్బాయి నన్ను నిలదీస్తుంటే నాకీ క్షణం చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఏదో ఒక రోజు ఇలాంటి స్థితి వస్తుందని తెలిసినా తప్పు చేశాను. ఇప్పుడు ఈ స్థితిని ఎలా ఎదుర్కోవాలో, ముఖ్యంగా అబ్బాయికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. మాట్లాడండి. ఎంతసేపిలా ఈ సైలెన్స్‌తో నన్ను చంపుతావు? ఇప్పటికైనా నోరు విప్పి సమాధానం చెప్పు.
ఎందుకిలా చేశావు? ఇక మాట్లాడాలి నేను. ఏదో ఒకటి మాట్లాడాలి. ఎంతసేపు నాలో నేనిలా సతమతమవుతూ సమాధానం చెప్పాలిగా తనకి. కానీ ఏం చెప్పేది? అభయ్ నన్ను మాటలతో మాత్రమే కాదు, ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నది. చూపులతో కూడా ప్రశ్నిస్తున్నాడు. తన కళ్ళల్లో నా చేతుల్లో మోసపోయానన్న ఆవేదన. ఎలా చేయగలిగావిలా నువ్వు? అని నన్నెప్పుడూ ఇష్టంగా చూసే తన కళ్ళు ఈ క్షణం నన్ను నిలదీస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఈ బాధ మౌనంగా ఉండి నేను కూడా మొయ్యలేను. అందుకే ఒక్కసారిగా గట్టిగా అరిచేశాను. "నువ్వు నన్ను మోసం చేస్తుంటే నాకు ఇలానే అనిపిస్తుందభయ్. ప్రాణం పోతున్నట్టుగా" అని గొంతు చించుకొని మరీ చెప్పాను, నాలో ఆవేశం ఉప్పొంగి. నిర్ఘాంతపోయాడు అభయ్. "ఏం? మాట్లాడిప్పుడు. నోరు పడిపోయిందా?" అన్నాను సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. తనలో మేలిగో ఇప్పుడు బయటకొచ్చేస్తుంది. నాకు తెలుసు. అనుకున్నట్టుగానే అభయ్, "నేను మగాడిననివి. కానీ నువ్వు" అన్నాడు. "ఆడదాన్ని. అయితే ఏంటి?" అన్నాను వాడి మాటలకి అడ్డుపడుతూ. "అయితే ఏంటా? నా అన్వినేనా నువ్వు? ఇంతకు బరి తెగించేసిన నువ్వు నా అన్వినేనా?" అని ప్రశ్నించాడభయ్. ఈ క్షణం కూడా వాడి స్వరంలో పెయిన్ నాకు తెలుస్తుంది. అయినా కూడా మొండిగా, "నువ్వు బరి తెగించావు. నేను కూడా బరి తెగించాను. తప్పేంటబ్బాయ్?" అని ఎదురు ప్రశ్నించాను. "అన్వీ!" ఇల్లు మొత్తం రీసౌండొచ్చేలా అరుస్తూ నా మీదకి చెయ్యెత్తాడు అభయ్. ఆ దెబ్బ నన్ను తాకుతుందేమోననే భయంతో నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను మొహం పక్కకు తిప్పుకొని. తాకలేదు. అర నిమిషం గడిచినా అభయ్ దెబ్బ నా చెంపన పేల్చలేదు. కళ్ళు తెరిచి వాడిని చూశాను. దెబ్బ చేత్తో కొట్టకపోయినా చూపులతో కొట్టాడు నన్ను చెంప దెబ్బ ఇప్పుడు. అలా అనిపించింది వాడి కళ్ళల్లోకి చూస్తుంటే. కొన్ని క్షణాల మౌనం మా మధ్య. "నేనేం తక్కువ చేశానే నీకు? నా దగ్గర ఏం పొందలేదని వాడి పక్కలోకి చేరావు" అన్నాడు నన్ను నిలదీస్తున్నట్టుగా. హ్మ్. ఇదే ప్రశ్న ఒకప్పుడు నేను కూడా నిన్నడిగానబ్బాయ్. ఒక్కసారి కాదు, 3 సార్లు. ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నువ్వు చెప్పు నాకు సమాధానం. నువ్వే సుఖం నాతో పొందలేక మరో ఆడదాని శరీరాన్ని తాకావు. అంతే గట్టిగా నేను కూడా తన తప్పుని ఎత్తి చూపిస్తూ నిలదీశాను. ఈసారి అభయ్ వామహస్తం నా చెంపని తాకింది. చాలా ఫోర్స్‌గా వచ్చి. నేను పక్కకు తూలిపడ్డాను కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని. ఆవేశం కట్టలు తెంచుకుంది నాలో. మరో దెబ్బ కొట్టడానికి నా రెక్క పట్టి లాగినవాడు కాస్త ఆగి, నన్ను వెనక్కి నెట్టేసి, వేళ్ళతో నుదుటి మీద రబ్ చేసుకోవడం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకొని. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ నేను కంట్రోల్‌లో ఉండలేదు. "ఏం? ఆగిపోయావేం? కొట్టు! కొట్టభయ్! తప్పు చేశాను. నిన్ను మోసం చేశాను. శిక్షగా నువ్వు నన్ను చంపేసినా నాకు పర్వాలేదు. చచ్చిపోవడానికి కూడా సిద్ధమే నేను నీ చేతుల్లో. కానీ ఒక్క మాట చెప్పు. ఎందుకు నన్ను మోసం చేశావు? ఒక్కసారి కాదు. నేను నీ చేతుల్లో మోసపోవడం ఒక్కసారి కాదు అబ్బాయ్. భార్యను నేను నీకు. అన్నీ ఇచ్చాను నేను నీకు. ప్రేమించాను. ప్రాణంగా ప్రేమించాను. నువ్వు కోరుకున్నట్టు, నీకు నచ్చినట్టు, నీకు తగినట్టు నన్ను నేను అన్ని విధాలుగా మార్చుకున్నాను. నీ ఆకలి తీర్చాను. నీ ఇష్టాన్ని తీర్చాను. నీ కోరిక తీర్చాను. నువ్వెలా కోరుకుంటే అలా. మరెందుకు చేశావు? ఎందుకు? ఎందుకు నేను పడుకోవాల్సిన నీ గుండెల మీద మరో ఆడదాన్ని పడుకోనిచ్చావు? ఎందుకు నన్ను తాకాల్సిన నీ చేతులు మరో ఆడదాని శరీరాన్ని తాకాయి? ఎందుకు నీ కోరికల దాహాన్ని మరో ఆడదాని దగ్గర తీర్చుకున్నావు? సమాధానం చెప్పు అభయ్. ఇప్పుడన్నా చెప్పు. ఇప్పుడు నేను చేసిన తప్పుకి నువ్వు తీసుకుంటున్న పెయిన్ ఏదైతే ఉందో, పెళ్లైన ఈ 2.5 సంవత్సరాల నుంచి నువ్వు నాకు ఇస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీకెంత కష్టంగా ఉందో, నాకు అంతే కష్టంగా అనిపించింది అభయ్ ఇన్నాళ్లుగా. ఇప్పుడు నువ్వు ఏదైతే బాధ నేను మోసపోయాను, నా భార్య చేతిలో అని పడుతున్నావో, అదే బాధ నేను కూడా అనుభవించాను. నా భర్త చేతిలో మోసపోతూ. నా బాధ, నేను అనుభవించిన పెయిన్ చెప్పాలంటే నేను మానసికంగా నరకాన్ని చూశాను అభయ్ నీ వల్ల. ఆవేశంలో అంతా బయట పెడుతున్నా నేను ఈ సమయంలో. మరిప్పుడు అభయ్ నాకేం సమాధానం చెప్తాడు? అసలు అభయ్ చెప్పిన తప్పేంటి? నేనెలా తన చేతిలో మోసపోయాను? తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ కథను రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్, స్టోరీ మీద మీ అభిప్రాయం ఏదైనా సరే ఓపెన్‌గా నాకిక్కడ చెప్పండి. మీకు ముందు ముందు అర్థమయ్యేలాగా నేను క్లియర్‌గా ఆన్సర్స్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అన్వి జీవితం ఎటు వెళ్తుంది? అన్వి చేసిన తప్పేంటి?
తప్పేంటో అర్థమైపోయి ఉండుండొచ్చు. కానీ అభయ్ చేసిన తప్పేంటి? అభయ్ నిజంగా మరో ఆడదాన్ని కోరుకున్నాడా? మరి అన్వి? మగాడు తప్పు చేశాడు కదా అని ఆడది తప్పు చేయడం తప్పు అనేది కరెక్టే నా వరకు. మరి అలాంటప్పుడు ఇలాంటి కథ, ఇలాంటి కాన్సెప్ట్‌ని ఎందుకు ఎంచుకున్నానో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్‌గా నన్ను ఫాలో అయిపోండి. ఇక ఉంటానండి.